हनुमान सीताराम जय हनुमान। हरे कृष्ण हरे कृष्ण हरे 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 कृष्ण कृष्ण राम 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे అంతకంటే శాంతియుతంగా ఎవరు బతుకుతారు? వాళ్ళ మీద దాడులు చదవడం అంటే అది రాక్షసత్వానికి పరాకాష్ఠది. కాబట్టి అనిపిస్తుంది అక్కడ ఇవన్నీ చేస్తూ భారతదేశంలో కూడా ఇవన్నీ చేసి ఏ రకంగా ఆయన చెప్పినట్టుగా రామదండి గారు చెప్పినట్టుగా ఈ దేశాన్ని కూడా నాశనం చేయాలని చెప్పి. కానీ ప్రపంచానికి సనాతన ధర్మం యొక్క అవసరం ఉంది, హిందువులకి అవసరం. కాబట్టి మన ప్రచారం ఇది మతం మార్పిడి ప్రచారం కాదు. మీరు బాగుపడండి, మీరు చక్కటి వ్యక్తులుగా బతకండి, మీలో మీరు ఆనందంగా ఉండండి, అందరూ కలిసి ఉండి మానవ జీవితాన్ని భగవంతుడు ఆనందానికి మోక్షానికి ఇచ్చాడు. మనం ఆ అవకాశాన్ని నాశనం చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఎవరు మళ్ళీ మనుషుల్ని సరి చేయగలుగుతారు? కాబట్టి ఇప్పుడు సమయం వచ్చింది, మనం ఇవన్నీ కూడా సరిచేసి మన చట్టాలని సరిచేసి మన హిందువుల్ని సరిచేసి, ముఖ్యంగా హిందూ బంధువులకి నేను విజ్ఞప్తి చేస్తుంది, అంటాం కదా మనం హింస చేస్తే మనం కూడా హింసకు గురవుతాం. హిందువులు మాంసాహారం వినడానికి తెలుస్తుంది, 98% మంది హిందువులు కూడా మాంసాహారం తింటున్నారు. ఇది మన దేశానికి మంచిది కాదని. కాబట్టి హిందూ విలువలు ప్లస్ హిందువులు ఒకటిగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. సనాతన భారతీయ హైందవ జాతిపై జరిగే దాడిగా మా సాధువులంతా కూడా భావిస్తున్నాం. మన సనాతన ధర్మం భారతదేశంలో ఇలా ర్యాలీలు చేస్తుంటే శాంతియుతంగా, ఇక్కడే మనవాళ్ళు మన మీదనే ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి. ఇక ఇతర దేశాలలో మైనార్టీలుగా జీవిస్తున్న మన జాతికి జరుగుతున్న హేయమైన ఈ దమనకాండని నిరసిస్తూ ఈ యొక్క నిరసనల ద్వారా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నిరసనల ద్వారా మన భారతీయ బీజేపీ గవర్నమెంట్ ద్వారా పెద్దల ద్వారా ఆ యొక్క బంగ్లాదేశ్లో జరిగే మన హిందువులపై దాడుల్ని హత్యాకాండల్ని నిరోధించడానికి కావలసిన చర్యల్ని చేపట్టేలాగున మనమంతా కూడా ఇక్కడ నిరసన ర్యాలీని కలెక్టరేట్ వరకు చేసి మన యొక్క ఆ శాంతి నిరసన తెలియజేసి గవర్నమెంట్ పరంగా అతి త్వరగా చిన్మయ్ కృష్ణదాసుని కాపాడుకోవాలి, సనాతన హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి. మంది అఖండ భారత్ బ్రిటిష్ వాళ్ళ హయాంలో మన హిందువులు ఐకమత్యం లోపించడం వల్ల హిందువుల్లో నాయకత్వం పటిష్టమైన నాయకత్వం లోపించడం వల్ల బ్రిటిష్ వాళ్ళు ఒక్కొక్క దేశంగా విభజిస్తూ వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ కానీ గాంధార్ దేశం, గాంధారి దుర్యోధనుడు తల్లి అన్నమాట. వాళ్ళు శ్రీలంక అన్నీ విడిపోయాయి. మన స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే పరిస్థితి. హిందువుల్లో మన హిందూ భూమిది, సనాతన ధర్మం సంస్కృతి పరిపాలించబడాలా, మన స్వధర్మం కాపాడాలనేది ఐక్యత హిందువుల్లో స్పృహ లేనందువల్ల, పటిష్టమైన నాయకత్వం ఐక్యత లేనందువల్ల స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాను భారతదేశం విడిపోయింది హిందుస్థాన్గా. సరిపోయిన తర్వాత వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. పాకిస్తాను బంగ్లాదేశ్ రెండు, తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాను. బంగ్లాదేశ్గా ఆవిర్భించడానికి మన భారతదేశం కృషి చేసి సహాయం చేసి వాళ్ళకు బంగ్లాదేశ్ దేశాన్ని వాళ్ళకి ఇప్పించాం. అయితే దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో సుమారు 28-30% మంది హిందువులు ఉన్నారు. అది క్రమేపా తగ్గిపోయేసి ఇప్పుడు 8-10% మధ్యలో ఉన్నారు. అయితే మన దురదృష్టం ఏంటంటే అక్కడ మనం ఇంత సహాయం చేసి భారతదేశానికి స్నేహితంగా ఉంటూ వాళ్ళ అనేక విధంగా బంగ్లాదేశ్ దేశానికి మన భారతదేశం మన ప్రభుత్వాలు సహాయ సహకారం అందిస్తున్నా కూడా దురదృష్టవశాత్తు ఆ ఇస్లాం మతంలో ఉన్న ఫండమెంటలిజం మూర్ఖత్వం అన్నమాట. మేమే ప్రపంచ మొత్తాన్ని మేమే ఏలాలా, మేము మా స్వాధీనం కావాలా, అందరం ఇస్లామయం కావాలా అనే విధంగా వాళ్ళ అజెండా ఉంది, మొదటి నుంచి ఉంది.
దురదృష్టం ఏంటంటే మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ మన భారతదేశంలో హిందూ నాయకులు కానీ ముఖ్యంగా హిందువులు కూడా అర్థం కావట్లేదు, ఇప్పుడు కూడా అర్థం కావట్లే. సెక్యులరిజం అని సర్వధర్మ సమభావం అని చెప్తున్నారు. భారతదేశంలో కానీ ఇక్కడ సర్వధర్మ సమభావం లేదు. అంతా కూడా ఇస్లాం మతానికి వాళ్ళు అడిగినది మడుగులెత్తుతూ అన్నీ కూడా వాళ్ళకి అన్నీ సాయం చేస్తూ వస్తున్నాయి ఇక్కడున్న ఆ ప్రభుత్వాలన్నీ కూడా. అందువల్ల ఈ పరిస్థితుల్లో హిందువులు ఐక్యం కాకపోతే మన హిందూ ధర్మానికి, సంస్కృతి, హిందూ జాతికే ఇబ్బంది ఉంది. మనకు తెలుసు అంతకుముందు విడిపోయే ఆఫ్ఘనిస్తాన్ అని. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉన్న హిందువులు 1929లో హిందువులంతా సుమారు 6 లక్షల మంది ఇల్లు, వాకిళ్ళు, ఆస్తి పాస్తులు, ఉద్యోగాలు వదులుకొని జమ్మూలో, ఢిల్లీ వీధుల్లో కాన్స్టిట్యూషన్లో చేరిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, దౌర్జన్యం. అప్పుడు కూడా మన హిందువులు జాగృతి రాలే, హిందువుల్లో తేలలా మన హిందువులకు ఇబ్బంది జరుగుతుందని. ఇప్పుడు అదే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది. ఇప్పుడు కూడా భారతదేశంలో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తే వాళ్ళకు ఆహ్వానం పలికి మొన్న జార్ఖండ్ ఎలక్షన్లో ఒక నాయకుడు కాంగ్రెస్ నాయకుడు మాట్లాడు, మీరు రాండి మీకు రేషన్ కార్డ్స్ ఇస్తాము, ఓటర్ హక్కు ఇస్తాము, మీరు వచ్చేయండి అని మాట్లాడుతున్నమాట. అంటే వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఒకటే అన్నమాట. భారతదేశంలో కూడా ముస్లింల జనాభా పెరిగి తర్వాత ఇక్కడ కూడా ఇస్లాం రాజ్యం చేయాలా అనే అజెండాతో వాళ్ళు పనిచేస్తున్నారు. అది వాళ్ళకే స్పష్టంగా ఉంది. అయితే మన భారతదేశంలో మన హిందువులకు ఇక్కడున్న రాజకీయ పార్టీలకి అర్థం కావటం. అందువల్ల రాబోయే రోజుల్లో ఇంకొంత జనాభా పెడితే ఈ సెక్యులరిజం అనేది హిందువులు మెజార్టీ ఉన్నంత కాలమే ఉంటుంది. మెజార్టీ తగ్గిందని, మెజార్టీ అంటే 50% కాదు, మనం 70కి వచ్చినా కూడా మన భారతదేశంలో హిందువులు ఐక్యత రాకపోతే హిందువులు ఈ ఇబ్బంది వస్తుంది. చిన్మయి కృష్ణదాస్ గారి అరెస్ట్కి సంబంధించి మనందరం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్లో భాగంగా ఆయనకి బెయిల్ వేయడానికి రామెన్ రాయ్ అనే అడ్వకేట్ ముందుకు వస్తే కనీసం వారిని కూడా బతకనీయకుండా బంగ్లాదేశ్ ఉగ్రవాదులు వారిని కూడా విపరీతంగా కొట్టి ఆయన ఈరోజు ఐసీయూలో ఉన్నారు. ఈరోజు మనకు చిన్మయి కృష్ణదాస్ గారు బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలియని పరిస్థితి. అందుకే దీన్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఐక్యతతో కుల మతాలకు అతీతంగా హిందూ బంధువులై ఏకమై అందరం కూడా ఒక తాటి మీద నిలబడాలని ఈ విధంగా ఈ వేదిక నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్.